పూర్తి అప్పులలో మునిగిపోయి ఉన్నా. నెక్స్ట్ ఈ 1 lakh తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మా లోకల్లో ఆదిలాబాద్ 100.2 FM అని చెప్పేసి ఆదిలాబాద్ అది FM ఛానల్. ఏదైనా బిజినెస్లో 1,00,000 కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేస్తున్నప్పుడు నేను దొరికిన వాళ్ళకు అక్కడ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మీరు యూట్యూబ్లో 100.2 FM జక్కుల దత్ అని కొడితే ఆ ఇంటర్వ్యూ వస్తుంది. నెక్స్ట్ 1,26,383. ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఫస్ట్ ఇయర్ది మొత్తం తగ్గినాయి పెరిగినాయి అన్నీ చూపెట్టినాయి. సార్ నో, యాజ్ ఇట్ ఈజ్ మీకు కూడా అలానే జరుగుతుంది, భయపడద్దు, కరెక్ట్ వేలోనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో మీ డౌన్లైన్కి చెక్ ఎక్కువ వస్తుంది, మీ డౌన్లైన్కి మీకంటే ముందు ప్రమోషన్ వస్తుంది, నో ప్రాబ్లం. మీ చెక్ వాళ్ళకంటే తక్కువ వస్తుంది, కొన్ని సందర్భాలలో మీ చెక్ 0 కూడా అవుతుంది. కానీ మీరున్న వే కరెక్టే, భయపడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? మీరు ఉన్న వే కరెక్టే, టెన్షన్ పడద్దు. 1,46,531 వచ్చింది. ఈ మధ్యలో మళ్ళీ తగ్గడం పెరగడం జరిగింది. అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ మీరు చూస్తే అర్థమైంది కదా, సార్ నో. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ టోటల్ ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ అండ్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ రెండు కలిపి చెప్తున్నా 13,57,823 రూపాయలు 2 years ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ కేవలం 20,000 రూపీస్. ఎందుకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పెన్సెస్ ఎందుకు అయింది? నాకు నాలెడ్జ్ కావాలా, నేను నేర్చుకోవాలా. సార్ నో. ప్రతి ట్రైనింగ్ మీటింగ్ ఆల్రెడీ నేను అటెండ్ అయిపోయినా. ఇప్పుడు నేను కొన్ని మీటింగ్స్ ట్రైనింగ్స్ నేను అటెండ్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు నా ఎక్స్పెన్సెస్ ఆటోమేటిక్గా తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ నేను అద్భుతంగా చెప్తే ఏంటంటే, గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టిన కాదు నా టోటల్ ఇన్కమ్ 2 సంవత్సరాలది 13,37,823 రూపాయలు. అంటే 20,000 మైనస్ అవుతుంది. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్గా 1,84,797 కనిపిస్తలేదా? 1,84,797 రూపాయలు. నెక్స్ట్ 2,16,908 రూపాయలు. నెక్స్ట్ 3 years టోటల్ 27,88,968. ఇన్కమ్ ట్యాక్స్ 1,48,545 రూపాయలు. అండ్ టోటల్గా ఫారిన్ ట్రిప్ ఫండ్ కూడా అచీవ్ అయింది 1,92,206 రూపాయలు. అండ్ నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్గా 2,33,054 రూపాయలు. అక్కడ మళ్ళీ మధ్యలో తగ్గడం పెరగడం అనేది కామన్. 4th year టోటల్లో 49,25,041 రూపీస్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ 2,52,541. టోటల్గా గవర్నమెంట్కి 2,52,000 రూపాయలు కట్టడం జరిగింది. ఫారిన్ ట్రిప్ ఫండ్ 3,86,248. మీరు ఉంటే మీది కూడా అలానే జమ అవుతుంది, మీకు కూడా వస్తుంది, మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. 5th monthలో హైయెస్ట్ చెక్ 3,10,546 రూపాయలు యూసిడిగా. 5th year ఇన్కమ్ టోటల్గా మా ఇంట్లో కూర్చొని మా మిస్సెస్ నేను టోటల్గా మొన్న విజయవాడకు వచ్చే ముందు చెక్ చేసుకున్నాం 75,54,518. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అప్పు ఉందా పోయిందా? మనకు 2 లక్షలు ఉంటేనే తీరినాక వస్తామంటాం. మీరు తీరేది, మీరు రారేడికి అప్పు తీరేది రాదు. 35 లక్షలు ఇంతకంటే ఎక్కువగా అప్పు ఉన్న వాళ్ళు ఇంక ఈ హాల్లో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఉన్నారచ్చు, మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకంటే ఎక్కువ అప్పు ఉన్న కూడా వచ్చి తీర్చేసిండు. 1 కోటి రూపాయలు అప్పు ఉన్నా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. స్టార్ట్ చేయండి బిజినెస్. ఇన్కమ్ ట్యాక్స్ 3,77,725 రూపాయలు. గర్వంగా చెప్తున్నా, గవర్నమెంట్కి నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు ఇవ్వడానికి నా వంతు నేను వాటా ఇస్తున్నా. సార్ నో. రేషన్ కార్డు నేను క్యాన్సిల్ చేసుకున్నాను, నాకు అవసరం లేదు, నేను గవర్నమెంట్ నుంచి తీసుకోను. ఏ రోజు కూడా సబ్సిడీల కోసం నేను తిరగలేదు, ఎక్కడ కూడా సబ్సిడీ లోన్ కోసం నేను తిరగలేదు. కేవలం నేను ఫోకస్ ఓన్లీ ఇదే, ఓన్లీ వెస్టీజ్. గ్యాస్ సబ్సిడీ కూడా నేను తీసుకోను, గ్యాస్ సబ్సిడీ కూడా నేను గవర్నమెంట్కి ఇచ్చేసిన. మీరు కూడా అలా తయారవ్వండి. కార్ ఫండ్ 8,50,000 రైట్, 2,68,000 హౌస్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్ 5,40,000. లాస్ట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయి. గుడ్, వెరీ గుడ్. ఆ ప్రొడక్ట్స్లో ప్రత్యేకంగా ఏం కనిపిస్తున్నాయి?
రైస్ బ్రాన్ ఆయిల్, జీటా, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ తర్వాత షాంపూ, ప్రొటెకు, హ్యూమిగ్రాన్యూల్స్. సార్ నో, మీకు ఇవి కనిపిస్తే మీరు ఈ బిజినెస్లో ఉండరు, వెళ్ళిపోతారు. అది కనిపించిన వాళ్ళందరూ మీ థాట్స్ రాంగ్. మీరు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్ని మీరు చూస్తే, కారు, ఇల్లు, ఫారెన్ ట్రిప్ని కనుక మీరు చూస్తే, ఈ బిజినెస్ని మీకు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు ఈ బిజినెస్లో ఉంటారు. కానీ చాలామంది వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే సబ్బులు, పేస్ట్లే ఇలా కనిపిస్తాయి. సబ్బు, పేస్ట్ వెనకాల ఉన్నటువంటి ఆ ఒక విజువల్ని చూడండి, ఆ కార్ని చూడండి, ఆ హౌస్ని చూడండి, నిర్మించుకోండి. మీ మైండ్లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి. న్యూస్ పేపర్, డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 million యూత్ బై 2025. పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్స్ ఆమోదం. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో తృతీయ స్థానం. మన వస్తువులే కొందాం. ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది అక్కడ. అర్థమైందా? ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది. మన వస్తువులే కొందాం, ఇతరులతోనూ కొనిపిద్దాం. మనం ఏం చేస్తున్నాం? ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం, కొనిపిస్తున్నాం. ఏ సార్ నో? మై టీమ్ గోల్ 2025 కల్లా 1000 members 1 lakh ఎర్నర్ని తయారు చేయాలి. 1000 members కార్ అచీవర్స్ని రెడీ చేయాలి. ఇది మై టీమ్ గోల్. మై పర్పస్ 1 minute. సరే, ఆర్మీ మ్యాన్స్, బార్డర్లో పనిచేసి వచ్చిన వాళ్ళు, అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నిల్చోండి. ఒకరున్నారు. సార్కి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నా జీవిత లక్ష్యం ఏముందంటే ఆర్మీ మ్యాన్గా కావాలా, బార్డర్లో నేను గన్ను పట్టుకొని ఉండాలనే ఒక లక్ష్యంతో వెళ్ళిన. బుల్లెట్ చూపించినటువంటి ఒక పాయింట్లో ఆర్మీకి రన్నింగ్ జరుగుతున్నప్పుడు చివరి స్టేజ్లో ఒక పర్సన్ పట్టుకుని అక్కడ కింద పడేసిన చూడండి, అది నేను. బూట్తో దాన్ని నన్ను వాళ్ళు లాస్ట్ సెకండ్లో నేను వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ సెకండ్. టైం వాల్యూ. ఎసార్ నో? నన్ను పంపించలే లోపలికి, ఫైర్. కానీ దేవుడు చాలా మంచి పని చేసిండు. అక్కడ బార్డర్లో ఇండియాకి సేవ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇండియా లోపల ఉండి ఇండియాకి సేవ చేస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, హెల్త్ ఇస్తున్నాం. మనం అనుకున్న దానికంటే ఎక్కువనే ఇచ్చిండు దేవుడు. ఎసార్ నో? ఇటు జమ్మూ కాశ్మీర్లో నిన్న బాంబు పేలుడు జరిగి 5 జవాన్లు చనిపోయినరు. టైం ఉంటే సార్ ఒక్కసారి మళ్ళీ మౌనం పాటించమని చెప్పండి. ఇప్పుడు నేను ఇవ్వను. ఓకే సార్? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తారు. మౌనం పాటించడానికి ఒక అవకాశం ఏంటి సార్? అండ్ నెక్స్ట్ ఏంటంటే, బార్డర్లో ఉన్న ఆర్మీ మ్యాన్కి ఆర్మీ అంటే చాలా ఇష్టం. అందిందంటే ఆలోచన ఏంటంటే, ఇండియా ఆర్మీకి నా జీవిత లక్ష్యం 1000 crores ఇవ్వడం. 100 crores ఇవ్వడం. 100 crores నేను మా ఫ్యామిలీ నుంచి ఇవ్వాలని నా జీవిత లక్ష్యంతో వెళ్తున్నా.